హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజ్ టాక్స్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మన న్యూస్లో ట్రెండ్ అవుతుంది. రీల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, యూట్యూబ్లో కానీ సోనం వాంగ్చుక్ ఈ పర్సన్ పేరు ట్రెండ్ అవుతా ఉంది. చాలా మంది అతని ప్రొటెస్ట్కి సపోర్ట్గా ఉంటున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎవరెతను ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో గోయింగ్ బ్యాక్, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 4th May 2026 నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ పేపర్ అనేది లీక్ అయింది. ఈ పేపర్ లీక్ అయిన తర్వాత ఈ ఇష్యూ అనేది డిజాస్టర్ అయింది. ఆ ఇష్యూ ప్రతి టీవీ ఛానల్స్ లో ఒక నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. మరి అంత హైలీ ప్రొఫెషనల్ ఎగ్జామ్ స్ట్రిక్ట్ గా కండక్ట్ చేయాల్సింది పోయి నీట్ పేపర్ లో లీక్స్ ఏంటి. గతంలో కూడా ఇలా కొన్ని జరిగినాయి. ఈ నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఒకసారిగా సోషల్ మీడియా అంతా కూడా ఎక్స్ప్లోడ్ అయింది. ఇక కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారు. దీని తర్వాత అదే టైంలో మేలోనే అదే మంత్ లో సిజేపీ ఫామ్ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ అనే ఒక వ్యక్తి ఈ పార్టీ ఫౌండేషన్ చేశారు. అది ఎందుకు చేశారు అనేది మనందరికీ తెలుసు. సుప్రీంకోర్టు జడ్జి ఒక అతను ఇండియన్ నేషనల్ యూత్ ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడటం వల్ల దానికి అగెనెస్ట్ గా ఒక పేజ్ స్టార్ట్ చేయడం, అది వెరీ ఫాస్ట్ గా కాక్రోచ్ జనతా పార్టీగా డెవలప్ అవడం, ఇవన్నీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయినాయి. సో ఈ సిజేపీ పార్టీ అధినేత అభిజిత్ ఫస్ట్ టైం ఈ ఇష్యూని టేకప్ చేశారు. నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇతను రిజైన్ చేయాలి, నీట్ ఎగ్జామ్ అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చాలా క్లియర్ గా జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో 20th June ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది కూడా ఈ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా సపోర్ట్ చేస్తూ వచ్చిన వ్యక్తే సోనం వాంగ్చుక్. అసలు ఎవరి సోనం వాంగ్చుక్? సోనం వాంగ్చుక్ 1966 September 1st లడాక్ లో జన్మించారు ఈ సోనం వాంగ్చుక్. అయితే ఈ లడాక్ లో ఇతను చైల్డ్హుడ్ లో కానీ, ఇతను పెరిగే టైంలో కానీ అంత ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏమి ఉండేవి కాదు. చాలా లో ఎడ్యుకేషనల్ ఏరియా. సోనం వాంగ్చుక్ గారు ఒక ఇంజనీర్, ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మర్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఇంకా ఇన్నోవేటర్. ఈయన కొంతమంది సైంటిస్ట్ అని కూడా అంటారు. యాక్చువల్ గా 3 Idiots మూవీ వచ్చినప్పుడు అందులో ఒక ఇప్పుడు ఆల్రెడీ చాలా ట్రెండ్ అయిపోయింది ఈ విషయం. 3 Idiots సినిమాలో ఒక క్యారెక్టర్ ని ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశారని చెప్పి, ఈయన రిసెంబ్లెన్స్, సో ఈయన క్యారెక్టర్ ని రిసెంబుల్ చేశారని చెప్పి చాలా బాగా వైరల్ అయింది. ఈయన ఏం చేశారంటే ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. ఈయన ప్రొటెస్ట్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, ఒక 2 days డెడ్ లైన్ ఇచ్చారు. దీని మీద రెస్పాండ్ అవ్వండి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, నీట్ యూజీ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వమని చెప్పారు. అయినా సరే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. అప్ టు టిల్ టుడే ఈ వీడియో రికార్డ్ చేసే టైం ఒక 19 to 20 days అవుతుంది ఇప్పటికి. ఈ నిరాహార దీక్ష స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 kgs లూజ్ అయ్యారు. ఓన్లీ వాటర్ తీసుకుంటున్నారు. డాక్టర్స్ కూడా వచ్చి రిపీటెడ్ గా చెకప్స్ చేయడం. ఈయన హెల్త్ కండిషన్ అనేది బాగాలేదు. గతంలో మనం చూస్తే చాలా సార్లు కూడా ఇలా నిరాహార దీక్ష జరిగినప్పుడు ప్రభుత్వం త్వరగా రెస్పాండ్ అయింది. బిలో 15 days వాళ్ళు ఏదో ఒక విషయంలో వచ్చి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. బట్ 15 days దాటిపోయి ఆల్మోస్ట్ 19-20 days అవుతున్నా సరే గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సోనం వాంగ్చుక్ గారు ఈ నిరాహార దీక్ష చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే స్టూడెంట్స్. బేసిక్ గా ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మర్ కాబట్టి స్టూడెంట్స్ కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ ఈయనకి చాలా కంపాషన్ ఎక్కువ. ఇన్ దట్ కేసు ఈయన ఏంటంటే ఈయన ప్రొటెస్ట్ ఈయన భుజాల మీద వేసుకుని కంపల్సరీగా స్టూడెంట్స్ కి తోడు ఉండాలి అన్న ఆస్పెక్ట్ లో ఈయన ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. దీని తర్వాత ప్రకాష్ రాజ్ ఇంకా చాలా మంది కూడా ఈ ప్రొటెస్ట్ కి సపోర్టివ్ గా నిలిచారు. ఈయన ఒక మంచి ఇంజనీర్, ఒక ఇన్నోవేటర్, ఒక విధంగా ఒక సైంటిస్ట్ అనేది చెప్పాలి. కొన్ని మంచి ఇన్నోవేషన్స్ కూడా చేశారు లడాక్ లో. ఈయన చేసిన ఇన్నోవేషన్స్ ఏంటంటే ఐస్ తోపాస్, వింటర్ లో వచ్చే వాటర్ ని స్టోరేజ్ చేసి దాన్ని సమ్మర్ లో వాడుకునేటట్టుగా ఈయన ఒక కోన్ షేప్ లో ఒక ఐస్ తోపాస్ అనేది ఇన్నోవేట్ చేశారు. అంతేకాకుండా ఆ మిలిటరీ వాళ్ళకి సోలార్ హీటెడ్ ఆర్మీ టెంట్స్ తయారు చేశారు. అంతేకాకుండా సోలార్ హీటెడ్ మడ్ బిల్డింగ్స్. ఈయన ఒక ఫౌండేషన్ చేశారు, అదే సెక్మాల్, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్, దీని ఫుల్ ఫామ్ అనమాట. సో ఈయన స్థాపించిన సెక్మాల్ ద్వారా అనేక మంది స్టూడెంట్స్ కి కూడా ఎడ్యుకేషన్ అందించడం. ఈయన మెయిన్ చేసింది ఏంటంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ 5% నుంచి 50% అబోవ్ 70%, 75% అలా అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ పాస్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇంకా ఎక్కువగా చదువుకుందాం అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, చదివి రాయడం కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళకి చదువు చెప్పడం. సో ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. 2002 అశోక ఫెలోషిప్ అవార్డు, 2008 రియల్ హీరోస్ అవార్డు, 2016 రోలెక్స్ అవార్డు, ఇలా కొన్ని అవార్డ్స్ అనేది వచ్చినాయి. ఈయనకి ఎంత సపోర్ట్ వస్తుంది, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా సరే గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. సిజేపీ పార్టీ అధినేత అభిజిత్ ఇంకా సోనం వాంగ్చుక్ గారు ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి నీట్ యూజీ ట్రాన్స్పరెన్సీ కోసం ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ ఈయన రిజైన్ చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు జంతర్ మంత్రులు. అంతేకాకుండా దీని మీద ఇంకా రిజల్ట్ రాపేసరికి 20th సిజేపీ పార్టీ వాళ్ళు మార్చ్ చేద్దామని చెప్పి పిలుపునిచ్చారు. చూడాలి దీని తర్వాత ఎలా అవుతుంది అనేది. కానీ
కానీ గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. అదొక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. దాని గురించి కంప్లీట్ గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ గా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎవరన్నా ఫైనల్ గా పాయింట్ అవుట్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ సమ్వేర్. బట్ గవర్నమెంట్ అని అయితే ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని అతన్ని రిజైన్ చేయించడానికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. సో ఆల్రెడీ మన అందరికీ తెలుసు సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారత్ జనతా పార్టీ యాంటీ స్లోగన్ లాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ గనక బీజేపీ రెస్పాండ్ అయితే మేబీ ఈ సిజేపీకి బీజేపీ రెస్పాండ్ అయింది, వీళ్ళు చేసిన యాక్టివిటీ వల్లే ప్రభుత్వం కదిలింది అనే మార్క్ వాళ్ళు తెచ్చుకోకూడదు అని అనుకుంటున్నారో ఏమో తెలీదు. బట్ వాళ్ళు స్టూడెంట్స్ ఫ్యూచర్ కన్నా ఈగో ఇంపార్టెంట్ అని మనం చెప్పలేము, అది జనాలు డిసైడ్ చేయాలి యాక్చువల్గా. బట్ ఎనీవే స్టూడెంట్స్ కోసం అంటే చదువు కోసం ఇట్స్ అల్టిమేట్లీ గుడ్ పర్పస్. దీని గురించి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో, ఎంతవరకు ఇది వెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.